హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ పకోడీ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ పకోడీ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ స్ట్రీట్ స్టైల్లో లాగా ఈ పకోడీని క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది ఇన్స్టెంట్ స్నాక్స్గా కానీ పిల్లలు రాగానే స్కూల్ నుంచి అడిగినప్పుడు కానీ చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారనమాట. లేట్ చేయకుండా ఈ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. పకోడీ కోసం ముందుగా నేనైతే శనగపిండిని అయితే ఇలా జల్లెడతో జల్లించుకుంటున్నానండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకు ఉండలేమి లేకుండా కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకున్న తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ మెజర్మెంట్స్లో చెప్పాలంటే ఒక 1/2 kg పైన ఉంటాయండి. వీటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఇప్పుడు ఈ పిండిలో వేసేస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు ఈ రెండింటిని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్లో ఉన్న నీరంతా బయటకు వచ్చే వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనకి పకోడీ మెజర్మెంట్స్ తెలుసు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కొద్దిగా ఆ పిండి అంతా ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అయితే కలుపుకున్నాను. మీరు ఇలా వేసి చూస్తుంటే మీకు విడివిడిగా వస్తుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. దీన్ని అయితే పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి ఇలా వేసి చూస్తే తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా విడివిడిగా పకోడీని అయితే వేసుకోవాలి. ప్యాన్కి ఆయిల్కి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు పకోడీని అయితే ఇలా విడివిడిగా వేసుకోండి. ఇవి వెంటనే వేయగానే కదపకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేసారంటే చూసారు కదా ఇలా కలర్ మారుతుంది. ఇప్పుడు దీన్ని 2 వైపులా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయటకు తీసేయాలి. చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లోంచి తీసివేస్తున్నాను. ఇప్పుడు మిగతా పిండిని కూడా అలాగే మనం ఆయిల్లో విడివిడిగా వేసుకోవాలన్నమాట. ఇదే ప్రాసెస్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత ఇంట్లో మెంబర్స్ని బట్టి చేసుకోవచ్చండి. చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇలా చేసుకోవడం వల్ల అచ్చం స్ట్రీట్ స్టైల్లో అయితే పకోడీ ఎలా ఉంటుందో అంతే విధంగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పకోడీలను అయితే ఆయిల్లో వేయించుకోవడమేనండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా పకోడీని అయితే చేసేసాను. ఆనియన్స్ శనగపిండి ఉంటే చాలండి, ఎంతో ఈజీగా మనకి పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. దీనిలోకి లాస్ట్గా నేను కొంచెం కరివేపాకు అయితే ఆయిల్లో వేయించుకొని వేసుకున్నాను. చాలా బాగుంటుంది, ఇలా వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా క్రిస్పీ పకోడీ అయితే రెడీ అయిపోయింది కదా. మరి వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. మరి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.